ఈరోజు వీడియోలో ట్యాబ్స్ చూద్దాం. ట్యాబ్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంతకుముందు వీడియోలో నావిగేషన్ చూసినాం కదా. అంటే ఇంతకుముందు వాట్సాప్ అప్డేట్ కాకముందు ఎలా ఉంటుండే, వాట్సాప్ ఇలా ఒకటి చార్ట్స్ స్టేటస్ కనిపిస్తున్నాయి కదా. ఉండే చార్ట్స్ అప్డేట్స్ కాల్స్ స్టేటస్ అట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు అలాంటిది ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఆ ట్యాబ్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటాం. ఫైల్, న్యూ ప్రాజెక్ట్, ఎంటీ వ్యూస్ యాక్టివిటీ తీసుకుంటున్నాను నేను. తర్వాత ట్యాబ్స్ పెట్టుకుంటున్నాను. పేరు క్రియేట్ అయిపోయింది నాకు ఇక్కడ. స్క్రీన్ చేసుకుంటాం. ఫస్ట్ మనం ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ చేద్దాం. ఈ ఫ్రంట్ ఎండ్లో ఫస్ట్ నేను డిజైన్ పెట్టుకుంటా. ఈ ప్లస్ చేసి నేను ఫస్ట్ ఈ టెక్స్ట్ వ్యూ తీసేస్తాను. ఈ టెక్స్ట్ వ్యూ తీసేసి ఇది ఒక ట్యాబ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇట్లా వచ్చిందా, ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ ఆర్జినెంటల్ పేరెంట్ ఉంటుంది. సో దట్ ఇక్కడ అయిపోతుంది. ఆల్రెడీ కాన్స్టెంట్ పైన చూసా, పైన తీసుకొని ఇక్కడ అటాచ్ చేయండి. అయిపోయింది. మనకి కనిపిస్తుంది కదా ప్యాటర్న్. ఇది ఓకే. ఇప్పుడు మండే, ట్యూస్డే, వెనస్డే ఉంది కదా. నాకు ఇది ఏం కావాలా, వాట్సాప్లోకే వేద్దాం. ఫస్ట్ వాట్సాప్లో ఏముంటుంది ఒకప్పుడు, ఇప్పుడు అప్డేట్ అయింది చార్ట్స్. తర్వాత ట్యూస్డే వాళ్ళకి ఏముంటుంది, స్టేటస్ ఉంటుంది. స్టేటస్ తర్వాత వెనస్డే కాల్స్ పెడతాం. కాల్స్ అయిపోయింది. ఓకే, ఇట్లనే ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కదా, దాని కింద ఒక వ్యూ పేజ్ తీసుకున్నాం. ఇక్కడ ఉంది చూస్తారా వ్యూ పేజ్. ఫస్ట్ ఇది మ్యాచ్ పేరెంట్, ర్యాప్ కంటెంట్. ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసేసేసి వ్యూ పేజ్ ఉంది కదా. ఇట్లా ఇది కొట్టేసి తర్వాత నేను దీన్ని కొంచెం కిందకి అనుకున్నా. ఎగ్జాక్ట్లీ బిలో ఆఫ్ ట్యాబ్ లేఅవుట్ కింద పెట్టాను. దీనికంటే ఒక ఐడి ఇచ్చేద్దాం. వ్యూ పేజ్ అయిపోయింది. వ్యూ పేజ్ క్లియర్ కదా దీని ఐడి. దీని ఐడి. ఇప్పుడు చార్ట్స్ ట్యాబ్ చేస్తే చార్ట్స్ స్టేటస్ ట్యాబ్ చేస్తే స్టేటస్ కావు, ట్యాబ్ చేస్తే కావు. సో ఇప్పుడు అవన్నీ ట్యాబ్ చేస్తే రావాలి. సో మనము ఆ మూడింటికి ఒక్కొక్క ఫ్రాగ్మెంట్ క్రియేట్ చేద్దాం. ఆ ఐటెం ట్యాబ్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళాలా, వెళ్ళకి కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్యాబ్స్ మెయిన్ యాక్టివిటీ ఉంటుంది ఇస్తాం. దానిలో ఉన్న ఫోల్డర్కి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి న్యూ ఫ్రాగ్మెంట్స్ క్రియేట్ చేయాలి. సో ఫ్రాగ్మెంట్స్ అంటే బ్లాంక్ ఫ్రాగ్మెంట్ క్రియేట్ చేద్దాం. నావిగేషన్ రావాలి. ఫస్ట్ ఒక చార్ట్ ఫ్రాగ్మెంట్ క్రియేట్ చేద్దాం. CHAT చార్ట్ ఫ్రాగ్మెంట్. తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి, న్యూ 3 ఫ్రాగ్మెంట్స్ క్రియేట్ చేద్దాం. ఒక్కొక్క ట్యాబ్ చేస్తే ఒక్కొక్కటి రావాలి. క్లిక్ చేస్తే తర్వాత స్టేటస్ ఫ్రాగ్మెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఏం కావాలి, కాల్స్ ఫ్రాగ్మెంట్. ఇప్పుడు అది ట్యాబ్, ఇప్పుడు దానికి ఫ్రంట్ ఎండ్ ఒకటి మనసు. దాని ఫ్రంట్ ఎండ్ అనేది main.xml ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఒకటి నేను మారుస్తాను. బ్యాక్గ్రౌండ్ పెట్టేసి టెక్స్ట్ మీద
మరి టెక్స్ట్ వ్యూని ఇలా అరేంజ్ చేసుకున్నాం బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చడానికి. సో ఇదే టెక్స్ట్ వ్యూ అన్నిట్లో పెట్టాం, జస్ట్ పేరు మార్చాం, కంట్రోల్-C. అట్లా చార్ట్స్ అయిపోయింది. స్టేటస్ కూడా నేను పెడతాను. స్టేటస్ బ్యాక్ ఎండ్ మార్చాల్సిన అవసరం లేదు. సో ఇవి తీసేసి పెడతాం. ఇక్కడ చార్ట్స్ బటన్, ఇక్కడ స్టేటస్ పెట్టాం, ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాం. సో దట్ లుక్స్ సిస్టమ్ ఇది పెడతాం. ఓకే, నెక్స్ట్ అట్లా ఇంకేమి కాల్స్ పెట్టేసి మార్జిన్ ఫ్రమ్ టాప్ ఇచ్చుకున్నాం, మార్జిన్ ఫ్రమ్ లెఫ్ట్ ఇచ్చుకున్నాం. బ్యాక్గ్రౌండ్ దేంటిది కాల్స్. ఇది మనకి క్రియేటివ్ ఫ్రెగ్మెంట్స్ ఉన్నాయి సారా, ఇదంటే మనకు అవసరం లేదు, తీసేయచ్చు. నేను చార్ట్ ఫ్రాగ్మెంట్ ఎక్స్టెన్స్ ఫ్రాగ్మెంట్ వరకు ఉంచాలి, ఇదంతా తీసేయచ్చు. జస్ట్ ఆన్ క్రియేట్ ఉంటే సరిపోతుంది. మన ఆన్ క్రియేట్ ఇక్కడ ఆన్ క్రియేట్ ఇది ఉంచేసి ఇదంతా తీసేయచ్చు ఇట్లా. అట్లనే చివరి ఫ్రాగ్మెంట్ అంతా తీసేయచ్చు. ఇది ఉంచాలి ఫస్ట్ క్లాస్. ఇట్లా నెక్స్ట్ ఇంకేమి కాల్స్ అంటే ఇది తీసేస్తుంది, అంటే అవసరం లేదు మనకి. ఇది ఉందా కాల్స్ ఫ్రాగ్మెంట్ ఎక్స్టెన్స్ ఫ్రాగ్మెంట్ అని, ఇది ఒక్క లైన్ ఉంచాలి, ఇంకా ఆన్ క్రియేట్ ఉంచాలి. ఇదంటే డిఫాల్ట్ వస్తుంది, ఇదంటే మనకు అక్కర్లేదు. ఆన్ క్రియేట్ వ్యూ ఉంది సార్, అది ఇంపార్టెంట్. కానీ లేకపోయినా డిఫాల్ట్గా వాడిస్తారు అన్నమాట. అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఒక అడాప్టర్ క్రియేట్ చేసుకోవాలి. న్యూ జావా క్లాస్ విపి అడాప్టర్. తర్వాత ఏం చేస్తుంది, ఎక్స్టెన్సివ్ ఫ్రాగ్మెంట్ ఓకే, సారీ ఎక్స్టెన్సివ్ ఫ్రాగ్మెంట్ పేజ్ అడాప్టర్ కాదు. సో పేజర్ అడాప్టర్ ఆల్ట్ ఎంటర్ ఉంటే ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే ఒట్టు అయిపోయి వచ్చేస్తుంది. సరే, నెక్స్ట్ మనము పబ్లిక్ క్యాట్ సీక్వెన్స్ రిటర్న్ ఫ్రాగ్మెంట్ టైటిల్ అని కొడదాం. ఫ్రాగ్మెంట్ టైటిల్ లిస్ట్ డాట్ గెట్ పొజిషన్. ఓకే, ఇంతే దీనిలో కోడ్. అడాప్టర్ ఇప్పుడు మెయిన్ యాక్టివిటీలోకి వెళ్ళి ఫస్ట్ మనము ఇది ఇక్కడ ఎక్స్టెన్స్ ఉంది. సో ఫస్ట్ ఒకటి మనం డిక్లేర్ చేసుకున్నాం. ఫస్ట్ ప్రైవేట్ ట్యాబ్ లేఅవుట్ కదా, సో ట్యాబ్ లేఅవుట్ అని కొట్టడానికి ట్యాబ్ లేఅవుట్ అని వచ్చేసారు. ట్యాబ్ లేఅవుట్ అని పెట్టి దానికి ఒక పేరు ఇవ్వను, నెక్స్ట్ పేరు సెమికాలన్తో క్లోజ్ చేయి. అట్లనే ఒక వ్యూ పేజర్ యూజ్ చేశాను. సో వ్యూ పేజర్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. వ్యూ పేజర్ పెట్టేసేసి దానికి ఒక పేరు వ్యూ పేజర్ అని సెమికాలన్తో క్లోజ్. సో మనకి ఈ వ్యూ కాంపౌండ్ అనేది మనకు అక్కర్లేదు, సో తీసేద్దాం ఇది. అట్లనే H2H ఎనేబుల్ మన కోసం తీసేద్దాం. ఇప్పుడు ఆ రెండింటిని మనం ఈ రెండు
డిక్లేర్ చేసినాం కదా, వాటిని ఇప్పుడు ఇనిషియలైజ్ చేయాలి. సో టాబ్లెట్ ఈక్వల్స్ టు అక్కడ నువ్వు ఏం పెట్టినావు, ఫైన్ బై ఐడి డాట్ ఐడి డాట్ టాబ్లెట్ అక్కడ మనం అదే ఇచ్చాం. సో అట్లనే వ్యూ పేజర్ కూడా ఒక పేరు ఇచ్చాం మనం. ఇది ఈక్వల్స్ టు ఫైన్ వ్యూ బై ఐడి డాట్ ఐడి డాట్ ఇది ఇచ్చాం కదా పేరు, దానికి ఐడితో ఫైన్ చేసేస్తాం. ఇప్పుడు రెండింటిని ఫైన్ డిక్లేర్ చేసినాక డేటా ట్యాబ్ లేఅవుట్ డాట్ సెట్ అప్ విత్ ద వ్యూ పేజర్ కంట్రోల్ ఆల్ట్ తర్వాత నెక్స్ట్ నువ్వు VP అడాప్టర్లు ఉన్నాయి మనకి. సో VP అడాప్టర్ ఈక్వల్స్ టు VP అడాప్టర్. ఫస్ట్ దీన్ని ఇప్పుడు ఏదో క్రియేట్ చేస్తాం కదా క్లాస్కి ఒక VP ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. VP అడాప్టర్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీని లోపల న్యూ VP అడాప్టర్ అంటాం. దాని లోపల ఏం చేస్తాం, గెట్ సపోర్ట్ ఫ్రాగ్మెంట్ మేనేజర్ అని పెట్టేసి ఫ్రాగ్మెంట్ పేజ్ అడాప్టర్ అది ఉంది కదా, దాని లోపల ఫ్రాగ్మెంట్ పేజ్ అడాప్టర్ డాట్ బిహేవియర్ రిజ్యూమ్ ఓన్లీ అంతే, కోడ్ అయిపోయి ఇంకొకటి రాస్తే అయిపోతుంది. తర్వాత నువ్వు క్రియేట్ చేసిన అడాప్టర్కి అవన్నీ ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావు కదా VP అడాప్టర్ అని. సో ఆబ్జెక్ట్తో నువ్వు ఆ ఫ్రాగ్మెంట్స్ అన్నిటిని లోడ్ చేస్తావు. VP అడాప్టర్ డాట్ యాడ్ ఫ్రాగ్మెంట్ న్యూ ఫ్రాగ్మెంట్. మన పేరు ఏంటి, కాల్స్ ఫస్ట్ ఏం కావాలి, చార్ట్ కావాలి. సో ఫస్ట్ చార్ట్ ఫ్రాగ్మెంట్ దానికి ఐడి ఏం పెట్టినాం, చార్ట్స్ అని పెట్టినాం. ఏం పెట్టినాం దానికి ఐడి పెట్టాము కదా, పెట్టలేము ఐడి ఏది మెయిన్ డాట్ XML ఆ ఐడి అక్కడ రాస్తే. సో టైటిల్ ఏం పెట్టాము, చార్ట్స్ CHATS అంతే. సో అట్లా 3 పెట్టేసుకోవాలి మనం. సరే ఇట్లా టైప్ చేద్దాం. VP అడాప్టర్ డాట్ యాడ్ ఫ్రాగ్మెంట్, నెక్స్ట్ ఫ్రాగ్మెంట్ యాడ్ చేస్తుంది. న్యూ నెక్స్ట్ ఏంటిది, స్టేటస్ ఫ్రాగ్మెంట్ కదా, అయిపోయి సింపుల్. నెక్స్ట్ VP అడాప్టర్ డాట్ యాడ్ ఫ్రాగ్మెంట్ న్యూ నెక్స్ట్ ఏముంది, కాల్స్ ఫ్రాగ్మెంట్ అంతే. ఇప్పుడు రన్ చేస్తే సరిపోతుంది. ఇప్పటిదాకా ఈ లైన్లో ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే, నేను ఇప్పటిదాకా ఇక్కడ ట్యాబ్ లేఅవుట్ బదులు టేబుల్ లేఅవుట్ అని కొట్టినా, అందుకే అప్పటిదాకా ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం, 100% వస్తుంది. డోంట్ వరీ, నేను ఇక అన్ని కోడ్స్ నేను ఇప్పటికి ఏవైతే ఉన్నాయో ఫ్రాగ్మెంట్స్ కోడ్స్ ఏమో అవసరం లేదు. సో నేను మెయిన్ యాక్టివిటీ జావా ఇంకా XML జావా ఒక డిపెండెన్సీలో అవసరం లేదు, కానీ ఈ 2 కోడ్ల జావా నేను వర్డ్ డాక్యుమెంట్లో పేస్ట్ చేసి లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఓకేనా, అక్కడ నుంచి మీరు డౌట్స్ ఉంటే కోడ్స్ రిఫర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మన యాప్ అనేది లాంచ్ అయిపోతుంది. ఇంకోండి స్టేటస్ కాల్స్ 3 వచ్చినాయి. ఇదిగోండి మనకు వచ్చేసింది. స్టేటస్ అడిగితే స్టేటస్ వచ్చింది, కాల్స్ అడిగితే కాల్స్ వచ్చింది. ఇది ట్యాబ్స్ని ఇలా డిక్లేర్ చేస్తాను. ఇదిగోండి మెయిన్ యాక్టివిటీ జావా కోడ్ని మనం క్రియేట్ చేసిన అడాప్టర్ కోడ్ ఇంకా ఫ్రంట్ ఎండ్ XML కోడ్ మెయిన్ యాక్టివిటీ జావా XML ఇది. ఈ 3 నేను వర్డ్ డాక్యుమెంట్ చేసి డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఓకే, డౌట్స్ ఉంటే రిఫర్ చేయండి. నేను కొట్టాను, నా టీచింగ్ కొంచెం ఇబ్బంది సరిగా లేకపోతే సారీ ఫర్ దట్. ఇవ్వండి ఇప్పుడైతే అర్థమైపోయింది కదా. ట్యాబ్స్ ఇప్పుడు స్టేటస్ వస్తే స్టేటస్, చార్ట్స్ వస్తే చార్ట్స్, కాల్స్ అంటే కాల్స్. వాట్సాప్ యాప్ లోపల ట్యాబ్స్ లేఅవుట్ని ఇలానే ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఇప్పుడు ఈ చార్ట్స్ లోపల ఇవన్నీ వస్తాయి, లోడ్ అవుతాయి. స్టేటస్ అనగా ఇవన్నీ లోడ్ అవుతాయి. దానికి నువ్వు ఎట్లా రాస్తావు అంటే కోడ్
దీనికి సపరేట్ ఇప్పుడు చార్ట్స్ అంటే ఈ చార్ట్ ఫ్రెగ్మెంట్ లోపల నువ్వు దాని కోడ్ అంటే రాస్తావు. ఓకే, అలా ఇప్పుడైతే మనం ఈ ఫ్రెగ్మెంట్ లోపల అవి తీసేస్తాం చూస్తారా, అవి తీసేయకపోయినా ఏం కాదు, రన్ అవుతుంది యాప్. జస్ట్ ఒకవేళ జస్ట్ ఇవి ఉంటే సరిపోతాయి అని చెప్పడానికి అవి తీసేసినాను అంతేనా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకోసారి చూడండి, క్లిక్ చేసినాక ఆ ఫ్రెగ్మెంట్ అనేది ఇక ఎలా లోడ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ అడాప్టరే మనకి ఆ ఫ్రెగ్మెంట్స్ లోడ్ చేసి ట్యాబ్స్లోకి తీసుకొస్తుంది. అందుకే మనం అడాప్టర్ని క్రియేట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సరిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ సర్చ్ బార్ ఉంటుంది, సర్చ్ బార్ కింద